మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. చదివినటువంటి వాక్య భాగంలో యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. మరొక తర్జుమాలో యెహోవా మీద నమ్మకం ఉంచే వారికి సంరక్షణ కలుగుతుంది, ఆయన సంరక్షకుడిగా వారికి ఉంటాడు, తన సురక్షితమైనటువంటి రెక్కల నీడలో వారిని భద్రపరుస్తాడు అని. ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన సంరక్షణ కలుగు చేస్తాడు, సురక్షితంగా ఆయన తన జనులను ఉంచుతాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా, ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి మాత్రమే సంరక్షణ కలుగుతుంది, సురక్షితముగా ఉండగలుగుతారు. నమ్మిక లేని వారు, అవిశ్వాసులు, దుష్ట సంబంధులు, వక్రజనము ఆయన చేత సంరక్షణను పొందుకోలేరు. మనం సౌలును చూసినట్లయితే ఇజ్రాయేలీల యొక్క మొట్టమొదటి రాజు తాను రాజుగా అభిషేకించబడిన తర్వాత దేవుని యొక్క సంరక్షణలో ఉన్నాడు. ఏ శత్రువు సౌలును తాకలేకపోయాడు. ప్రతి యుద్ధంలో సౌలు జయాన్ని చూస్తూ వచ్చాడు. అయితే సౌలు యొక్క అతిక్రమము, సౌలు యొక్క అపనమ్మిక, సౌలు యొక్క విశ్వాసపు ఓడ బద్దలైపోవట చేత అతని యొక్క విశ్వాసం ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి అపవాది క్రియల మీదకు వెళ్ళింది, దేవుని మీద నుండి పూర్తిగా తొలగిపోయింది. ఆ క్షణమే సౌలు తాను దాగి ఉన్నటువంటి, తాను కప్పబడి ఉన్నటువంటి సంరక్షణలో నుండి తప్పిపోయాడు. అన్నాళ్ళు దేవునికి అతిక్రమంగా ప్రవర్తించినప్పటికీ సౌలు ఆయుష్కి ఏమాత్రం హాని కలగలేదు. కానీ ఎప్పుడైతే కర్ణపిశాచి మంత్రగతి యొద్దకు వెళ్ళి, శకునము చూచు వారిని యొద్దకు వెళ్ళి దేవుని చిత్తాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేశాడో, ఎప్పుడైతే ఆ విగ్రహ సంబంధమైనటువంటి మంత్ర క్రియల యొద్దకు అడుగు వేశాడో, నాడే సౌలు యొక్క సంరక్షణ కోట బ్రద్దలైపోయింది. తాను దేవుని మీద నుండి విశ్వాసాన్ని తొలగించుకున్నట్టు చేత తాను దేవుని యొక్క చిత్తంలో నుండి పూర్తిగా తీసివేయబడ్డాడు. ఆ మరుసటి దినమే సౌలు శత్రువుల చేత హతము చేయబడ్డాడు, తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కేవలం సౌలు దేవుని ఆశ్రయించక, దేవునికి ప్రార్థించక, దేవుని చిత్తాన్ని ఎరుగక, దేవుడు మాట్లాడే అంతవరకు ఓపికతో సహనముతో కనిపెట్టుకుని ఉండక, చేతబడి చిల్లంగి క్రియలు చేసే వారి యొద్దకు, కర్ణపిశాచి మంత్రగతి యొద్దకు వెళ్ళి దేవుని చిత్తాన్ని గ్రహించడానికి తాను ప్రయత్నం చేశాడు. నాడే ప్రభు అతని యొక్క దినములను కొట్టివేశాడు. అప్పటి వరకు సురక్షితంగా సంరక్షణ కలిగి ఉన్న సౌలు యొక్క జీవితం అక్కడతో ముగించబడింది, కేవలం దేవుని మీద నుండి విశ్వాసం తొలగిపోవట చేత. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన మీద నమ్మిక ఉంచినట్లయితే ఆయన మనలను సంరక్షిస్తాడు, ఆయన రెక్కల నీడలో మనకు సురక్షితమును కలుగు చేస్తాడు, కావలసిన ఈవులను అనుగ్రహిస్తాడు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు వారు ఐగుప్తుల నుండి ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన మీద నమ్మకం ఉంచి ఉన్నారు గనుక వారికి దప్పిక తీర్చబడినది, ఆకలి తీర్చబడినది, వారికి ఏ ఒక్క ఈవులు తక్కువ కాకుండా సంరక్షణ కలిగిన వారుగా సురక్షితంగా ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. ఆయన మీద విశ్వాసం ఉంచినంత కాలము, ఆయన మీద విశ్వాసం ఉంచక తన సేవకుణ్ణి దూషించి ఆయన మీదకు తిరగబడి సనుగుతూ ఉన్నటువంటి వారు ఆ అరణ్యంలోనే వారి యొక్క జీవితాలను ముగించవలసి వచ్చింది. కేవలం వారి యొక్క నమ్మిక ఆయన మీద నుండి తొలగిపోవట చేత అన్ని సంవత్సరాలు ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో అడుగు వేసి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆయనను విడిచి ఆయన మీద సనిగి తన సేవకుని దూషించి తన సేవకునికి వేరుగా గుంపును సిద్ధపరిచి వారిదైనటువంటి దయ్యాల జ్ఞానముతో ఏదో చేయాలని అడుగు వేసి అర్ధాంతరంగా వారి జీవితాలను ముగించవలసి వచ్చింది, కేవలం విశ్వాసం ఆయన మీద నుండి తొలగిపోవట చేత. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను నమ్మకంతో, విశ్వాసంలో స్థిరపరచడానికి ఆయన తన మహిమను విడిచి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రతి వారిని నీవు విశ్వసిస్తున్నావా, నీవు విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావని విశ్వాసను పురికొల్పుతూ వచ్చాడు. విశ్వాసమును వారిని స్థిరపరిచాడు, విశ్వాసం కొరకు వారిని ప్రోత్సహించాడు, విశ్వాసములు వారిని వృద్ధి నిందింపచేశాడు, విశ్వాసము చేత సమస్త కార్యాలు జరుగుతాయని వారికి బోధించాడు. విశ్వాసాన్ని గురించినటువంటి ఉన్నతమైనటువంటి మూల పాఠాన్ని ఆయన నేర్పించాడు. కనుక మన విశ్వాసం ఆయన మీద ఉంచినట్లయితే మనం ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు.
మన మీద చీకటి క్రియలు చేయాలన్నా, మనల్ని హతము చేయాలన్నా, మన మీద ఏదన్నా కీడు చేయాలని ప్రయత్నం చేసిన పన్నాగాలు పన్నిన ఏవి కూడా ఎంత మాత్రమో మనకు హాని చేయలేవు. కారణం ఆయన సురక్షితమైనటువంటి రెక్కల నీడలో మనం భద్రపరిచి ఉన్నాము. ఆయన మీద విశ్వాసం ఉంచి ఉన్నాము గనక మనం ఆయన సురక్షితమైన రెక్కల నీడలోకి ప్రవేశించడానికి మనకు ఆస్కారం దక్కింది. దానియేలును చూస్తాం, తాను ప్రార్థన చేస్తున్నాడని, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడని అతన్ని సింహాల గుహలో వేశారు. దానియేలు అంటాడు, నేను దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచుతాను, ఈ రాజ్యాంగాల మీద, రాజుల మీద, అధికారుల మీద నా విశ్వాసం ఉండనే ఉండదు. ఈ భౌతికపరమైనటువంటి అధికారులు, రాజ్యాంగాలు నన్ను ఏదో ఉద్ధరిస్తాయి, నన్నేదో కాపాడితే, నన్నేదో ఆదరిస్తాయని నేను వాటి మీద విశ్వాసాన్ని, నమ్మికను ఉంచను. నా నమ్మిక అంతా నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువు మీదనే అని రాజుతో ధైర్యంగా చెప్పి, దీని కొరకు మీరు ఏ శిక్ష వేస్తానన్నా నేను సిద్ధమే, సింహాల బోనులోకి నన్ను పంపిస్తున్నారా, నేను ధైర్యంగా అడుగు వేస్తాను అని సింహాల బోనులోకి అడుగు వేశాడు దానియేలు. సింహాల బోనులోకి అడుగు వేశాడు, కానీ దేవుని సంరక్షణలో నుండి బయటకు అడుగు వేయలేదు. దేవుని సంరక్షణలో ఉంటే సింహాల బోనైనా, చెరసాలే అయినా నెమ్మది, సమాధానము, సంతోషము, ధైర్యము, జయము దక్కుతుంది. పౌలు శీలులు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని వారు అధికారులు వారిని కొట్టి చెరసాలలో వేస్తే చెరసాల్లోకి అడుగు పెట్టారు, కానీ దేవుని సంరక్షణలో నుండి బయటకు అడుగు పెట్టలేదు. ఆయన సురక్షితమైనటువంటి కాపుదల నుండి బయటకు తొలగిపోలేదు. వారు చెరసాల్లో ఉండగా దేవుని కరుణాహస్తం వారికి తోడుగా ఉన్నదన్న సంగతి జనులందరికీ ప్రభు బయలుపరిచాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే మనము దేనికి భయపడనక్కర్లేదు. మనము నీతి నిమిత్తం హింసించబడుతున్నామా, నీతి నిమిత్తం కీడును పొందుకుంటూ ఉన్నామా, మేలు చేసి బాధను అనుభవిస్తున్నామా, నిశ్చయంగా మనము సంరక్షణ కలిగి ఉన్నవారము. మనకి ఎవరు ఏ హాని చేయలేరు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని, అనారోగ్య సమస్యలు వచ్చినాయని, ఎవరో చీకటి క్రియలు మా మీద చేసి ఉన్నారని, మంత్రపు క్రియలు మా మీద ప్రయోగించారని, మా మీద పన్నాగాలు పన్నుతూ ఉన్నారని, మేము ఎదగకుండా మాకు ఆటంకాలు కలుగు చేస్తున్నారని, వీరు మా మీద దుర్భాషలాడుతున్నారని, వీరు మా మీద యుద్ధానికి రంకెలు వేస్తున్నారని, కయ్యానికి కాలు దూవుతున్నారని, మన చదువులకు ఆటంకం కలిగిస్తున్నారని, మన యొక్క వృద్ధికి అడ్డంకులుగా ఉన్నారని, ఈ విషయంలో నా జ్ఞానముతో నేను ముందడుగు వేసి నన్ను నేను నమ్ముకొని జయిస్తాను అని అడుగు వేస్తే నిశ్చయంగా వారు బుద్ధిహీనులు, నిశ్చయంగా వారు సంరక్షణను కోల్పోయి ఆ విషయంలో ఓటమి స్థితికి చేరుకుంటారు. అదే ఆయన మీద నమ్మకం ఉంచి, ప్రభువా ఇది పరిస్థితి అని ఆయన పాదాల చెంత అవసరతలను, అక్కర్లను కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు తెలియచేసినట్లయితే నిశ్చయంగా ఆయన తన సంరక్షణను అనుగ్రహించి సురక్షితంగా కాపాడుతాడు. కుటుంబం పరిస్థితులు ఎంత బాధాకరంగా, దయనీయంగా, దీనముగా, దుఃఖకరంగా, విలాపంగా ఉన్నప్పటికీ మన నమ్మిక, మన విశ్వాసం ఆయన మీద ఉంచినట్లయితే ఆయన సురక్షితమును మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సంరక్షణను మనకు కలుగు చేస్తాడు. ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల నీడలో మనకు భద్రతను కలుగు చేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆయన మీద విశ్వాసం ఉంచుట చేత అబ్రహాము కోల్పోయిన దానికంటే, విడిచి వచ్చిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని, గొప్పదైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తన జీవితం సంతోషమయంగా మార్చబడింది. సురక్షితంగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. దేవుని యొక్క సంరక్షణను అనుభవించాడు. ఆయన రెక్కల నీడను ఆశ్రయించాడు. కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. తన యొక్క చరిత్ర నేటికి ఒక మాదిరికరమైనటువంటి జీవితం, మాదిరికరమైనటువంటి పాఠముగా మార్చబడి ఉన్నది. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన మీద నమ్మిక ఉంచిన ప్రతి వారు క్షేమాన్ని పొందుకున్నారు. గొల్యాతును చూసి జనులు భయపడుతూ ఉంటే దావీదు దేవుని మీద నమ్మిక ఉంచి, ఆయన రెక్కల నీడలో నేను ఉన్నాను, ఆయన రెక్కల నీడలో, ఆయన సంరక్షణలో నేను ఉన్నాను, ఆయన నన్ను సురక్షితంగా కాపాడుతున్నాడు కాబట్టి ఈ గొల్యాతు గాని, ఈ సింహము గాని, ఏ ఎలుగుబంటి గాని, ఏ క్రూర జంతువైనా నన్ను ఏమీ చేయలేవని నమ్మికతో అడుగు వేశాడు. గొల్యాతును సులువుగా ఓడించాడు. కారణం ఆయన మీద నమ్మిక ఉంచున్నాడు గనుక గొల్యాతు దావీదుకు ఏ హాని చేయలేకపోయాడు. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆయన మీద మాత్రమే నమ్మిక ఉంచుదాం. మనకు కలిగిన ధనాన్ని బట్టి, బలగాన్ని బట్టి, బలాన్ని బట్టి, పోలీస్ స్టేషన్ బట్టి, కోర్టులను బట్టి, అధికారులను బట్టి, రాజ్యాంగాలను బట్టి, రాజకీయ నాయకులను బట్టి, మనకున్న ధైర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి విశ్వాసం, నమ్మిక
మన మీదకి మనకు కలిగిన వాటి మీదకి వెళ్ళక ఆయన మీద నమ్మిక ఉంచి అడుగు వేసినట్లయితే ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తాడు. మేలుకరమైనటువంటి మార్గాన్ని మనకు బోధించి సురక్షితంగా మనలను నడిపించి గమ్యానికి చేరుస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ మీద నమ్మిక ఉంచిన వారికి సంరక్షణ ఇస్తావని, సురక్షితంగా కాపాడతావని మీరు ఎంతో తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారు నీ మీదనే నమ్మిక ఉంచినట్లుగా కృపద ఇచ్చేయండి. మరి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, ప్రయాణాలు, వారి కుటుంబ వ్యవహారాలు, సమస్త విషయాలు మీరు వారికి కృపద ఇచ్చేసి ప్రతి విషయం నీ మీద నమ్మిక ఉంచి నీ చేత జయమును పొందుకున్నట్లుగా, నీ చేత ధైర్యం పొందుకొని జయము చూచినట్లుగా, సంతోషాన్ని పొందుకున్నట్లుగా, సంరక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.